హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అల్నాష్రా ఫుడ్స్. టమాటా పచ్చడిలో మనము పండు టమాటాలని యూస్ చేసుకొని పచ్చడి చేసుకుంటాం కదా. ఈరోజైతే నేను పచ్చి టమాటాలతో పచ్చడి చేస్తున్నానండి. సండే రోజు నాన్ వెజ్ తిని నోటికి ఇలాంటి పచ్చడితో తింటే భలే ఉంటుందండి. సో దీంట్లో నేను కొత్తిమీరని పుదీనాని సండే రోజు మిగిలితే నేను యూస్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా పండిపోయిన వాటిని తీసుకున్నానండి. సో ఫస్ట్ అయితే మనము విడివిడిగా ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ మనము చీని మనం ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో వేసానండి. ఇవి పగిలి మనకి అంటే ఆయిల్ అంతా మొహం మీద పడుతుందని చెప్పి ఇది కవర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనము వీటిని లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, చక్కగా ఫ్రై అయిపోయి తర్వాత మనము టమాటా ముక్కల్ని వేసుకుందాము. ఈ టమాటా ముక్కలు చూసారండి, అన్నీ కూడా పచ్చి టమాటాలతో, ఎప్పుడు పండుతో చేస్తాను కదా. ఈరోజు అయితే నేను వెరైటీగా వీటితో చేశానండి. టేస్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చేస్తున్నాను. సో దీంట్లో మనము ధనియాలని వేసుకుంటున్నామండి. సో ధనియాలు జీలకర్రని వేసేసి మనము టమాటాలను అయితే ఫ్రై చేసుకుందాము. దీంట్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయనక్కర్లేదండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే వాటర్ రిలీజ్ అవుతుంది. సో దీంట్లోనే ఇది కుక్ అయిపోతుంది. కాకపోతే కొద్దిగా మనము కవర్ చేద్దామండి లిడ్తో. సో కవర్ చేసిన తర్వాత మగ్గిపోతాయి కదా, అప్పుడు వాటర్ రిలీజ్ అయ్యి బాగా ఫ్రై అయిపోతాయండి. చూసారు కదండి ఎలా మనకి ఫ్రై అవుతున్నట్టు కనిపిస్తుందో. సో ఇంకొద్దిగా మనము కవర్ చేసి మగ్గనిద్దాము. తర్వాత దీంట్లోనే నేను కొత్తిమీర పుదీనాని కాడలతోనే తీసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. అంటే లేత కాడలు అయితే వేసేసుకోండి, బాగా ముదిరినైతే కట్ చేసేసుకోండి. సో కాడలతోనే నేను వేసి ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. వేడి వేడి అన్నంలో గనక ఇలాంటి పచ్చడితో తింటే, సండే రోజు నాన్ వెజ్ తిని బోరు కొట్టుంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. సో ఇంకా ఇవి బాగా ఫ్రై అవ్వాలంటే దీంట్లోకి సరిపడా ఉప్పుని నేను వేసేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే మనం మర్చిపోతామని కూడా ఉండదు ఉప్పుని. సో తర్వాత చూడండి, మొత్తం ప్లేట్లో తీసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చిని అలాగే నానబెట్టుకున్నానండి. కొద్దిగా సేపు నేను చింతపండుని, చిన్నుల్లిపాయ 3 కలిపి మనం గ్రైండ్ చేసుకున్నాము పౌడర్ లాగా. తర్వాత మనము ముక్కల్ని వేసేసుకున్నామండి, టమాటా ముక్కల్ని. ఇవి మరీ మెత్తగా మనము గ్రైండ్ చేసుకోనక్కర్లేదు, అందుకే అప్పుడే బాగుంటుందండి రోటి పచ్చడిలాగా. అన్నీ ఫ్రై చేసుకున్నవి కూడా ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకుంటే కొంచెం హార్డ్గా ఉన్నవి లేట్గా గ్రైండ్ అవుతాయి కదా, అప్పుడు పేస్ట్లా అయిపోతుందండి మనము. అందుకని చెప్పి వేరువేరుగా వేసుకున్నాము. సో ఇలా ఉంటే చూడండి రోటి పచ్చడిలాగా ఎంత బాగుందో. ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉందండి పచ్చి టమాటాలతో పచ్చడి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.